హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఇన్స్టాంట్గా దోశ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మనం ఎప్పుడైనా పిండి నానబెట్టడం రుబ్బడం మర్చిపోయామనుకోండి, ఇలా ఉదయాన్నే లేచిన తర్వాత అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా పిండి తయారు చేసుకొని దోశలు వేసుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎటువంటి హడావిడి లేకుండా ఈ ఇన్స్టాంట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక కప్పు సుజ్జి రవ్వ తీసుకున్నాను. ఇది మనకు అందరి ఇళ్ళలో ఈ సుజ్జి రవ్వ ఉంటుంది కదా. ఈ ఒక కప్పు సుజ్జి రవ్వని ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మెత్తని పిండిలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఇలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఆ బౌల్లో తీసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అది ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్ని తీసుకొని ఇందులో వేసేసి కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు తీసేసుకొని అందులో వేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూను ఉప్పు, ఒక టేబుల్ స్పూను చక్కెర వేసి కూడా వీటన్నిటిని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. సేమ్ మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా. మనకు వాటర్ సరిపోకపోతే మరి కాస్త వాటర్ వేసుకొని దోశ పిండిలాగా మనం కలుపుకోవాలి. వాటర్ చూసి వేసుకోండి, ఎక్కువ లూజు కాకుండా. సేమ్ మనం దోశ పిండి ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం దోశకి చట్నీ చేసుకుందాం. ఇలా ఒక 1/2 కప్పు పుట్నాలు, 1/2 కప్పు కొబ్బరి పొడి తీసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసుకొని పొడిలా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, మనకు ఇన్స్టాంట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, ఒక కొద్దిగా కరివేపాకు వేసి వేడైన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం ఈ పచ్చళ్ళలో వేసేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఇన్స్టాంట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మనం 10 నిమిషాల తర్వాత ఈ దోశ పిండిని తీసి ఒక 2 సార్లు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బేకింగ్ సోడా వేసి ఒక 1/2 టేబుల్ స్పూను పిండిని మరలా కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లేసి మనం ఒక బట్టతో తుడవాలి, లేదా టిష్యూ పేపర్తో అయినా తుడవచ్చు. తర్వాత ఈ దోశ బ్యాటర్తో మనం దోశలా దీన్ని వేసుకోవాలి. దోశ లైట్గా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. అంతే, మనకు ఎంతో క్రిస్పీగా ఉండే ఇన్స్టాంట్ దోశ రెడీ అయిపోతుంది. అదేవిధంగా మనకు ఎంత పిండి ఉందో ఆ పిండి అయిపోయేదాకా మనం దోశలు వేసేసుకోవచ్చు. నేను మరొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను. వాటర్ చల్లి బట్టతో తుడిచేసి ఇలా మనం దోశ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి దోశ అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టాంట్ దోశ మనకు ఎటువంటి హడావిడి లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా దోశ అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. ఈ దోశలోకి ఈ పల్లి చట్నీ కాకుండా ఇలా పప్పుల చట్నీతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకు పల్లీలు కూడా వేయించుకోవాలనే టైం లేనప్పుడు ఇలా పప్పులతో కూడా చట్నీ తయారు చేసుకోవచ్చు. ఈ దోశలోకి ఈ చట్నీ ఎంతో బాగుంటుంది.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.